మరోవైపు తాజాగా శ్రీగంధం సమీపంలో హరి అనే కాంట్రాక్ట్ కార్మికుడు పాము కాటుకు గురయ్యాడు. పార్వేట మండలం సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా విషసర్పం కాటు వేసింది. బాధితుడిని హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు అధికారులు. పని చేస్తున్నాం, ఫారెస్ట్లో పని చేసేవాళ్ళము. బాధగంట కొడతా ఉన్నాడు, ఏదో కొట్టపోయినాడు. అది తౌరుని వచ్చి కాలికి చుట్టుకుంది, కట్ చేసింది. అప్పుడప్పుడు అంబులెన్స్ వచ్చింది, వేసుకొని పోయినారు. ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి పని చేస్తా ఉన్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. పాము గడిచినా పురుగు గడిచినా ఏమనుకోరు, ఆఫీసులు కూడా ఏమనుకోరు. పాదులు చేస్తూ ఉన్నాము. పాదులు చేసే క్రమంలో అది పెద్ద బాధగంట ఉండింది. ఆ బాధగంటలో ఉండింది, ఆ పాది పక్కనే ఉండింది. మేము పాది చేసుకోవడానికని మా అబ్బాయి పోయి పికాస్తో ఇట్లా లోడ్ వేసేటప్పుడు అది పికాస్కి తగిలింది, వచ్చి కాలుకు చుట్టేసింది. కాలుకు చుట్టుకొని కాలు పట్టి ఇట్లా పెరికినప్పుడు అందరం వచ్చి దాన్ని చెట్లు నాటిన చెట్లకు పాదులు చేస్తున్నారు. అంటే తొగి బాగా నీట్గా చేస్తున్నారు. అక్కడ ఆ పొదల నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా పాము, అంటే ఇది కొండ చిలువ వచ్చి కాటేసింది అంతే. ఓవైపు చిరుత భయంతో వణికిపోతుంటే పాములు కూడా కొండపై కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతం కావడం, సరైన ఫెన్సింగ్ లేకపోవడం వల్లే వన్యప్రాణులు ఇలా జనావాసాల్లోకి తరచూ చొరబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు తీసుకుని భక్తులు, స్థానికులకు భరోసా కల్పించాలని అంతా కోరుతున్నారు. ఇది కాలేదు, నన్ను ఆడుంది బా.